ఐఎమ్ సారీ. ఇప్పుడు పాయింట్స్ రెట్టింపు చేసుకోవాలి. వీడేం చేస్తున్నాడు? నేను చెప్తాను. హీఈస్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. గుడ్. నేను ఇది చేసి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఆన్సర్ ఎవరు చెప్పబోతున్నారు? నేను. దిస్ ఈజ్ అండ్ ఆరెంజ్. ఎలీట్. చాలా బాగుంది. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలాంటి చిన్న ఫుడ్ చాలా యమ్మీగా ఉంది. రండి తిందా. కమాన్ మొదలు పెడదాం. కసామా దగ్గర చాలా డిషెస్ ఉన్నాయి అనుకుంటా. నా పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఈ లంచ్ దొరికింది. లంచ్ కూడా పాయింట్స్ కి తగినట్టు ఇస్తారా? అలాగే అనుకుంటాను. అలా చూడండి, క్లాస్ 10th పిల్లలు ఫ్రెష్ ఫుడ్ తింటున్నారు. ఇక్కడ అందరికీ రెస్టారెంట్ లాంటి ఫెసిలిటీస్ దొరికాయి. తన క్రాబ్ తింటున్నట్టున్నాడు. లేదు షబ్బు షబ్బు. టాప్ స్టూడెంట్స్ కి లగ్జరీ ఫుడ్ దొరుకుతుంది. ఎలిట్స్ కి చాలా సంతోషం. నేను ఖచ్చితంగా ఆ విధంగా మారిపోతాను. ఆకలిస్తుంది. ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి కానీ నేను కడుపు. నేను చెప్పింది కూడా నిజమే. సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చోకూడదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మన పాయింట్స్ తక్కువగా ఉన్నాయి, అందుకని ఇక్కడ ఏం దొరుకుతుందో అదే తినాలి. వీడని తోసుకొని ముందుకు వెళ్ళడానికి చూడండి. ఇక్కడ యాకోసువ బ్రెడ్ ఉంటుంది, త్వరగా తీసుకోండి. ఇక్కడేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు? దీనికి బదులుగా నేను ఆకలితోనే ఉండిపోతాను. మసావ్, షిన్చాన్, మీరు బానే ఉన్నారుగా? ఇప్పుడు నా సత్తా ఏంటో చూడండి. నాకు కావాలి బ్రెడ్. నాకు కావాలి బ్రెడ్. నాకు కావాలి బ్రెడ్. దొరికింది. రండి, యాకోసుబా బ్రెడ్ ని ఎంజాయ్ చేద్దాం. ఇవాళ నాకు చాలా ఫన్ గా ఉంది. హోయ్ అంటే ఈ జోకర్ గాళ్లతో కూర్చుని ఏం చేస్తున్నారు? ఈ బెంచ్ లో మేము మాత్రమే కూర్చోగలం. వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళి పేల్చండి. అరే, అన్నయ్య బాంబు పేలుతుంది. ఇప్పుడు మీరు ఈ చోటుని ఖాళీ చేయకపోతే. అరే, ఏంటిది? ఏం చేస్తున్నావు? నా యోయోని వదులు వదులు. అమ్మా, నా ముక్కు పోయింది. కానీ నేను ఇక్కడున్నాను కదా. అక్క పారిపోండి. ఓకే, జాన్ లేదు, మాకే ఇబ్బంది పడతావా? నిన్ను ఏం చేస్తానో చూడు. పాప అక్క కాళ్ళకి దెబ్బ తగిలింది. ఆవిడ పరిగెత్తలేకపోతున్నారు. ఆ విషయం మర్చిపోయాను. ఏంటి నువ్వు అలా బిగిసిపోయి నిలబడ్డావు? బ్రెడ్ నిచ్చే. దీన్నే కదా ఎదురు చూసింది. అరే, ఇందులో ఉన్న నూడిల్స్ ఎక్కడికి పోయింది? నేను తినేసాను. షిన్చాన్, అర్రే, యాకోసు ఆ బ్రెడ్ లో నూడిల్స్ లేదంటే అది బ్రెడ్ కాదురా. మీరు బ్రెడ్ అడిగారు, మేము బ్రెడ్ ఇచ్చేసాము. నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఇక్కడేం జరుగుతోంది? మీరా బెంచో. అసలు హెల్మెట్ వేసుకున్న అంకుల్ ఎవరు? టెన్కాసు అకాడమీ 33rd జనరేషన్. నేనే ఈ చోట రాబిన్ హుడ్. బలహీనమైన వాళ్లకు సహాయం చేస్తాను. విద్యుత్ శక్తి నా శక్తి ఒకేలా ఉంటుంది. నిజం ఒప్పుకోవాల్సిందే, మీ తల చాలా స్ట్రాంగ్ గా ఉంది. అరే తమ్ముడు, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? అకాడమీలో గొడవ పడ్డం నో ఎలీట్. ఇక్కడ ఈగల ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాను. 33rd జనరేషన్. ఈయన తెన్కాసు అకాడమీ డాన్. పైగా ఈయన్ని మాస్క్ లేకుండా ఇంతవరకు నేను చూడనే లేదు. ఈ మాస్క్ నాకు కూడా బాగా సూట్ అవుతోంది. బాయ్ బాయ్ పిల్లలు. చూడండి, నేను బాగా చదువుకోవాలి. ఎక్స్ట్రా క్లాస్ నేర్పిస్తారా? అప్పుడే నేను ఎలిట్ అవ్వగలను. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. క్లాసు నువ్వు పూర్తయింది. చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. ఓకే, మళ్ళీ కలుద్దాం. మొదలయ్యింది. ఏమిటి? మనం ఎలిట్ కావడానికి. ఏమైంది మసా? నేను భయపడిపోయాను. కానీ నువ్వు